రియా ఒక సాధారణ కాలేజ్ అమ్మాయి. ఆమెకి ఎక్కువగా మాట్లాడేది ఒకే వ్యక్తి ఆరవ్. వాళ్ళు రోజూ రాత్రి లేట్ వరకు చాట్ చేసుకునేవాళ్ళు. ఆ రోజు కూడా అలాగే. గుడ్ నైట్ సంతోషంతో నవ్వుతున్న ముఖం అని రియా మెసేజ్ పెట్టింది. ఆరవ్ గుడ్ నైట్ అని అర్ధరాత్రి 2:15కి రిప్లై ఇచ్చాడు. అంతా నార్మల్ అనిపించింది. కానీ అర్ధరాత్రి 2:20కి ఒక్కసారిగా మరో మెసేజ్ వచ్చింది. తలుపు తెరవొద్దు. రియా ఆశ్చర్యపోయింది. ఇది ఏంటి అని టైప్ చేసింది. సీన్ కానీ రిప్లై లేదు. ఆమె నవ్వేసింది. ఇదేం ప్రాంక్ అయి ఉంటుందిలే అనుకుంది. అప్పుడే టక్ టక్ ఎవరో తలుపు తట్టారు. రియా గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది. ఈ టైంలో ఎవరు? ఆరవ్ నువ్వా అని అడిగింది. ఎటువంటి సమాధానం లేదు. అప్పుడే ఫోన్ మళ్ళీ వైబ్రేట్ అయింది. నేను సీరియస్ గా చెబుతున్నా, తలుపు తెరవొద్దు. ఇప్పుడు రియాకు భయం మొదలైంది. అయితే బయట ఎవరు ఉన్నారు అని అడిగింది. రిప్లై లేదు. ధమ్ 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 తలుపు గట్టిగా కొట్టడం మొదలైంది. చేతులు వణుకుతూ రియా నెమ్మదిగా డోర్ దగ్గరకు వెళ్ళింది. పీప్హోల్లో చూసింది. ఎవ్వరూ లేరు. ఇది ఎలా పాసిబుల్ అని ఆమె వెనక్కి తిరిగింది. అప్పుడే ఫోన్ మళ్ళీ బజ్ అయింది. ఐ టోల్డ్ యూ డోంట్ ఓపెన్ ఇట్. రియా గుండె వేగంగా కొట్టుకుంటోంది. నువ్వెక్కడున్నావ్ అని టైప్ చేసింది. కొన్ని సెకండ్స్ తర్వాత రిప్లై వచ్చింది. నేను సేఫ్ ప్లేస్లో ఉన్నాను. కానీ నీ దగ్గరికి రావొద్దని ముందే చెప్పాలనుకున్నా. రియా కంగారుపడింది. ఎందుకు అని అడిగింది. కొన్ని క్షణాలు నిశ్శబ్దం. అప్పుడే మెసేజ్ వచ్చింది. ఈరోజు సాయంత్రం నాకు యాక్సిడెంట్ అయింది. నేను ఇప్పుడు లేను. రియా చేతుల్లోని ఫోన్ కింద పడిపోయింది. ఇది నిజం కాదు అని అనుకుంది. అప్పుడే క్లిక్ డోర్ లాక్ శబ్దం వినిపించింది. తలుపు ఆమె ముందు ఉంది. అయితే ఆ శబ్దం ఎలా వచ్చింది? ఆమె నెమ్మదిగా వెనక్కి తిరిగింది. గది మూలలో ఒక షాడో కనిపించింది. అది కదులుతోంది. రియా భయంతో ఫోన్ తీసుకుంది. అప్పుడే కొత్త మెసేజ్. అన్నోన్ నంబర్. హీ కాంట్ హెల్ప్ యూ ఎనీమోర్. ఎవరు నువ్వు అని టైప్ చేసింది. రిప్లై వచ్చింది. నేను బయట ఉన్నాను. నువ్వు తలుపు తెరవలేదు కాబట్టి నేను వేరే దారి చూసుకున్నా. రియాకు ఒక్కసారిగా అర్థమైంది. విండో భయంతో ఉన్న ముఖం. ఆమె విండో వైపు చూసింది. విండో హాఫ్ ఓపెన్ ఉంది. కర్టెన్ కదులుతోంది. అప్పుడే ఆ షాడో ఆమెకి దగ్గరగా వచ్చింది. చల్లని గాలి తగిలినట్టు అనిపించింది. ఒక గుసగుస వినిపించింది. లేట్ అయిపోయింది. లైట్ ఒక్కసారిగా ఆఫ్ అయింది. పూర్తిగా చీకటి. ఫోన్ మాత్రమే వెలుగు ఇస్తోంది. ఆమె ట్రెంబలింగ్ చేతులతో ఫోన్ చూసింది. చివరి మెసేజ్. బికాజ్ ఇట్స్ ఆల్రెడీ ఇన్సైడ్. మరుసటి రోజు పోలీసులు రియా ఇంటికి వచ్చారు. తలుపు లోపల నుంచి లాక్ అయి ఉంది. లోపల ఎవరూ లేరు. విండో మాత్రం ఓపెన్ ఉంది. బెడ్ మీద ఒక ఫోన్ మాత్రమే ఉంది. స్క్రీన్ పై ఇంకా అదే చాట్ ఓపెన్ గా ఉంది. తలుపు తెరవొద్దు. స్టేటస్. లాస్ట్ సీన్ అర్ధరాత్రి 2:17